ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ముందుగా అందరు క్షణాత్రులు ఏం రాదా చెప్పి ఎక్కడ పోయిన పల్లపతి కార్యక్రమం కూడా చూసినట్టులే. ఇప్పుడు వడ్డీ గ్రామంకి వచ్చినరా నాల్కల్ మండలు మన సంగారెడ్డి జిల్లా ఊర కర్ణాటక దగ్గర ఉంటుంది. ఇక ఈ ఊర్లో ఎక్కువ మాట రెండు భాషలు మాట్లాడతారు. ఇక కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు అన్నమాట. ఇక వెళ్ళి అడుగుతూ వచ్చిన ఇక అన్న పేరు ధనరాజ్, ఇక వాళ్ళ అమ్మ సర్పంచ్ అన్నమాట. ఇక మహిళా రిజర్వేషన్ వచ్చి అని చెప్పేసి అమ్మాయిలో పెట్టేసి ఇక అన్న మళ్ళీ అన్న కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్. ఈ ఎట్లా చేసిన ఏం కదా అవన్నీ అడిగి తెలుసుకుందామండి. ఇద్దరు మల్పిలే కెమెరా. నమస్తే. నమస్తే. బాగున్నా మీరు ఉన్నాయి అంగి కడకేసాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాత్రి మీటింగ్ ఏడా జైరాబాద్. జైరాబాద్ ఇది మన పార్టీ మీటింగ్. ఎంత దూరం అయితే జరా అవుతుంది 25 కిలోమీటర్స్. ఇవి చాలా దూరంలో మొత్తం కర్ణాటక దగ్గర ఉన్నది. గిదర్ కలిగి ఉంటుంది. ఇవి కన్నడ మొత్తం వస్తుంది. ఇక కన్నడ ప్యూర్ తెలుగు కంటే కన్నడ ప్యూర్. కన్నడ ప్యూర్ ఇక మార్కెట్ అంతా ఇక కర్ణాటక పోతుంది. ఏమన్నది అందరు కన్నడ బిదర్కి పోతారు. పని ఏదైనా పని మన అర్జెంట్ పని ఉంటే జైరాబాద్ ఇంటి పని. ఇక మరి మీకు ఇప్పుడు మీ ఊరికి వచ్చిన సులు చేద్దామా చూసావా? మా పేరు ధనరాజు, విలేజ్ వడ్డీ, మనం యాంకల్ మండల్, తాలూకా జైరాబాద్, జిల్లా సంగారెడ్డి. మా తరఫున మేళ వచ్చినందుకు మా అమ్మకు నిలబెట్టాము. నాకు అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు. రాజకీయానికి ఎప్పుడు వచ్చినాము? 10 సంవత్సరాల నుంచి వచ్చిన. 10 సంవత్సరాలు. ఏ పార్టీ చేయాలన్నా ఫస్ట్ మన కాంగ్రెస్ నుంచి ఉన్నా. ఫస్ట్ మన మండలంలో భాస్కర్ రెడ్డి ఉంటుండే. భాస్కర్ రెడ్డి దగ్గర మన అక్కడి నుంచి కలిసి ఫస్ట్ ఇక్కడ మన గీతారెడ్డి దగ్గర పోయి, గీతారెడ్డి దగ్గర తర్వాత చంద్రశేఖర్ ఎమ్మెల్యే వచ్చింది. ఇప్పుడు మన అక్కడ డైరెక్ట్ పోయినాం. డైరెక్ట్ పోయి మనం కలిసినాక కంటిన్యూ ఉన్నాం. కంటిన్యూ ఉండి డైరెక్ట్గా సర్పంచ్. మరి సర్పంచ్ అమ్మ పోటీ చేయించినావు కదా, పోటీ చేయించినప్పుడు సమస్యలు ఏమి చెప్పినా గ్రామ ప్రజలు మీకు అడిగారు. వీధి లైట్లు అడిగినారు, మన రోడ్లు సీసీ రోడ్ వస్తే మన పింఛన్లు అంటే సరే. వాటర్ అయితే మస్తు అడిగింది. వాటర్ ప్రాబ్లం చాలా ఉండే ఇక్కడ. వాటర్ అయితే మనకు సరే బోరేసి ఇప్పుడు ఇచ్చిన మాటని అయిపోయింది. ఏది బాధ్యత గెలిచినాక చూడండి. ఫస్ట్ వాటర్ ఉండే ప్రాబ్లం. వాటర్ 3 బోర్ వేసేసినాము. 3 బోర్ల ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం మొత్తం పోయింది. వీధి లైట్ మొత్తం వేయించినాం. ఇక రోడ్ వేయించినాం. కార్యక్రమాలు అంటే మనం ఇది ఏదైనా అనుకుంటారు కదా, పిల్లలు వెళ్తులు అది ఇది చేస్తాం. అంబేద్కర్ జయంతి అది చేసేటప్పుడు ఒక 10,000 హెల్ప్ చేశాను. ఇప్పుడు మూరంకు దావా పెట్టినా నేనే. మూరం చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నకి పెడుతుంటాను. అంటే ఫంక్షన్కి పెడతాను, వేరే దానికి లేదు. ఫంక్షన్ అంటే ఊరు సమస్య మొత్తం. కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు గతంలో మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ సార్ చేసినారని అందరూ అంటారు. కేసీఆర్ చేసినారంటే మొత్తం అప్పు చేశారు. ఇప్పుడు ఎంత ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు మనమే చేసినాం ఆల్రెడీ. మన రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కరెంట్ ఫ్రీ, ఉచిత కరెంట్ ఫ్రీ ఉండే అయింది. మళ్ళీ రైతు బంధు వేసింది, కంటిన్యూ చేసిండ్రు. మొన్ననే మళ్ళీ బస్ ఫ్రీ అయిపోయింది. దానికన్నా మంచి ఇప్పుడు పైసలు అప్పు చేసినందుకు ఇంత మెల్లగా అవుతుంది, స్లో అవుతుంది. కానీ మొత్తం అయిపోతాయి. ఏది ఆగలేదు నాకు ప్రభుత్వంలో. ఇప్పటిదాకా మా ఊరికి 20,000 వచ్చినాయి. రేషన్ కార్డు మొత్తం ఇప్పుడు 25% లేకుండా అందరికి 25% రేషన్ కార్డు వచ్చినాయి కొత్తగా. మళ్ళీ ఇంకా ముందు గ్రామంలో ఏం కార్యక్రమం చేయబోతున్నాడు? ముందు అంటే ఇంకా కొద్దిగా సీసీ రోడ్ మిగిలినాయి. అది ఇది వాటర్ డ్యామ్ ఇది కొద్దిగా మిగిలినాయి. అయితే మన మాణిక్లో మొత్తం కొద్దిగా హెల్ప్ చేస్తే మొత్తం తీసుకుని ముందు పోతాం. చూసినా మన వడ్డీ గ్రామం చూసాను. ఇక మళ్ళీ మంచి సర్పంచ్ మళ్ళీ కలుస్తాయి. ఇప్పుడు సెలవు